వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కుటుంబ సభ్యుల కబంధ హస్తాల నుంచి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కు విముక్తి లభించింది. ఏసీఏ అపెక్స్ కౌన్సిల్ రాజీనామా చేసింది. సెప్టెంబర్ 8న కొత్త అధ్యక్షుడితో పాటు ఇతర కార్యవర్గ ఎన్నిక జరగనుంది. ఎన్నిక జరిగేంత వరకు ఏసీఏ కార్యకలాపాల పర్యవేక్షణకు 3 సభ్యుల కమిటీకి బాధ్యతలు అప్పగిస్తూ ఏసీఏ ప్రత్యేక సర్వసభ్య సమావేశం నిర్ణయం తీసుకుంది. విజయవాడలోని ఓ హోటల్లో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రత్యేక సర్వసభ్య సమావేశం జరిగింది. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుతో పాటు వివిధ జిల్లాల నుంచి క్రికెట్ అసోసియేషన్ సభ్యులు, వివిధ క్లబ్ల ప్రతినిధులు పాల్గొన్నారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఏసీఏని తమ గుప్పిట్లో పెట్టుకోగా 2022 నుంచి 2025 వరకు ఎపెక్స్ కౌన్సిల్ గా వ్యవహరిస్తోన్న వారంతా తాజాగా రాజీనామా చేశారు. ప్రస్తుత అధ్యక్షుడు శరత్ చంద్రారెడ్డి, ఉపాధ్యక్షుడు రోహిత్ రెడ్డి, కార్యదర్శి గోపీనాథ్ రెడ్డి సహా ఇతరుల రాజీనామాలను సర్వసభ్య సమావేశంలో ఆమోదించారు. రాష్ట్రంలో మారిన రాజకీయ పరిణామాలతో ఏసీఏ అధ్యక్షుడు సహా ఇతరుల రాజీనామా అనివార్యమైంది. కొత్త ఎపెక్స్ కౌన్సిల్ ఏర్పాటుకు 35 నుంచి 40 రోజుల సమయం పడుతుందని అంచనా వేశారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ పరిశీలకునిగా సెప్టెంబర్ 8న ఎన్నిక జరగనుంది. అప్పటి వరకు ఏసీఏ సేవలకు అంతరాయం కలగకుండా 3 సభ్యులను కమిటీ నియమించింది. మాజీ మంత్రి ఆర్ఎస్కే రంగారావుతో పాటు మ్యాంచో ఫెర్రర్, మురళీమోహన్ సభ్యులుగా వ్యవహరిస్తారని తీర్మానం చేశారు. ఈ నెల రోజుల కాలము క్రికెట్ యాక్టివిటీస్కి ఏ విధంగా ఇన్కన్వీనియన్స్ ఉండకూడదనే ఉద్దేశంతో జనరల్ బాడీ అందరూ కూడా కలిసి ఆ 3 men కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఫైనాన్షియల్గా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఈ 3లో 2 చెక్ పవర్ ఇవ్వడం జరిగింది. వీళ్ళు కొన్ని సమస్యలు, అంతకుముందు జరుగుతున్న సమస్యలు ఇవన్నీ కూడా మన దృష్టికి తీసుకురావడం జరిగింది. అలాగే గౌరవ పార్లమెంట్ సభ్యులు కూడా కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. ఇంకా ఫ్యూచర్లో పెద్దగా డిస్టర్బెన్సెస్ లేకపోతే కోర్టులకు వెళ్లి ఇటువంటి సిచ్యువేషన్ తలెత్తకుండా మీటింగ్స్ పెట్టుకుని ఆ మీటింగ్స్ లో మనం చర్చించి సమస్యలని పరిష్కారం చేద్దామని చెప్పడం జరిగింది. జనరల్ బాడీ మీటింగ్ తర్వాత అందరం కూడా కూర్చుని సమస్యల మీద, క్రికెట్ ఎదుర్కొంటున్న సమస్యలు, స్టేడియంలు, ప్లేయర్ల ఫెసిలిటీ, వీటిలన్నిటి మీద కూడా చర్చించుకోవడం జరిగింది. చాలా చక్కటి వాతావరణంలో అందరూ కూడా సభ్యులు సూచనలు ఇచ్చారు. ఆ సూచనలన్నీ మా అధ్యక్షుల వారు తీసుకుని తప్పకుండా పరిశీలిస్తామని చెప్పినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 4 నెలలకు జరిగిన ఎన్నికల్లో ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడి అన్న, అరబిందో డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి ఏసీఏ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షునిగా విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డి, కార్యదర్శిగా ఆయనకు అత్యంత సన్నిహితులు విశాఖకు చెందిన వస్త్ర వ్యాపారి గోపీనాథ్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. పేరుకే శరత్ చంద్రారెడ్డి, రోహిత్ రెడ్డి అధ్యక్ష, ఉపాధ్యక్ష హోదాల్లో ఉన్నప్పటికీ ఏసీఏని గోపీనాథ్ రెడ్డి తన కనుసన్నల్లో నడిపించారు. 2022 నవంబర్లో జరిగిన ఎన్నికల్లో ఇప్పుడున్న ఎపెక్స్ కౌన్సిల్ ఏర్పాటైంది. ఈ ఎన్నికల్లో ఒక్కో పోస్టుకు ఒక్కరే నామినేషన్ వేసేలా చేశారు. అంతవరకు విజయవాడ కేంద్రంగా పనిచేస్తున్న ఏసీఏని మాజీ సీఎం జగన్ మెప్పు కోసం విశాఖకు తరలించారు. ఏసీఏలోని అక్రమాలు, వివాదాలకు కూటమి ప్రభుత్వం ఫుల్ స్టాప్ పెట్టాలని క్రీడా సంఘాలు కోరుతున్నాయి.